వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఉన్న అన్న క్యాంటీన్ను మంత్రి కొల్లు రవీంద్ర ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావుతో కలిసి సందర్శించారు. అక్కడ అందిస్తున్న అల్పాహారంని స్వయంగా రుచి చూసి నాణ్యతను పరిశీలించారు. క్యాంటీన్ నిర్వహణ కమిటీ సభ్యులు చిత్తజల్లు రాము సహా ఇద్దరు సభ్యుల పనితీరును మంత్రి అభినందించారు. కమిటీ సభ్యులు సేవాభావంతో పనిచేసి ప్రతిష్టాత్మకమైన అన్నా నందమూరి తారక రామారావు అన్న క్యాంటీన్ను గుర్తింపుకు తీసుకురావాలని ఈ సందర్భంగా తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మరి పేద ప్రజలు కడుపు నిండా అన్నం తినాలనే ఉద్దేశంతో అన్నా క్యాంటీన్ ప్రారంభించడం జరిగింది. అన్నా క్యాంటీన్లు మరి ఈరోజు 5 రూపాయలకే ఉదయం టిఫిన్ కానీ, మధ్యాహ్నం భోజనం కానీ, సాయంత్రం భోజనం కానీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి అన్ని చోట్ల కూడా ఇవాళ దగ్గర 175 నియోజకవర్గాల్లో కూడా అన్నా క్యాంటీన్లు ఉన్నాయి. అదనంగా కూడా ఇంకొక 100 క్యాంటీన్లు కూడా ఇవ్వడానికి వాళ్ళ ప్రభుత్వం ముందుకు వస్తుంది. ఈ అన్న క్యాంటీన్ కి కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. అన్న క్యాంటీన్ కమిటీలని ప్రమాణ స్వీకార కార్యక్రమం మచిలీపట్నంలో ఉదయం 500 మందికి, 430 మందికి, 450 మందికి టిఫిన్, మధ్యాహ్నం 450 మందికి భోజనం, సాయంత్రం 200 మందికి అల్పాహారం, ఈ 3 కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఇప్పుడు దీనికి కమిటీకి మనం చిత్తజల్లు రాము గారిని అధ్యక్షులుగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే ఉడత శ్రీనివాస్ గారిని కూడా కమిటీ సభ్యులుగా వారిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే సీతమ్మ గారిని మా పిన్నింటి శివ గారి శ్రీమతి గారు, ఆయన పార్టీకి బాగా వర్క్ చేశారు. తర్వాత అంకిత భావంతో పార్టీకి ఉన్నారు. అయ్యప్ప కూడా అయ్యప్ప వాళ్ళ మదర్.
మరి సీతమ్మ గారిని కూడా ఇందులో కమిటీ సభ్యులు వేయడం జరిగింది. ముగ్గురిని కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. ఎందుకంటే ఇందులో సేవా కార్యక్రమం తప్ప ఇంక వేరేది ఉండదు. ఆ సేవా కార్యక్రమాలు చేయడం కోసం, ఎందుకంటే రాము గారు చాలా వితరణ చేస్తూ ఉంటారు. అలాగే ఉడిత్ శ్రీనివాస్ గారు కూడా చాలా యాక్టివ్ గా అనేక సేవా కార్యక్రమాల్లో వారు కూడా పాల్గొంటారు. అలాగే సీతమ్మ గారు ఇక్కడే ఉంటారు కాబట్టి మహిళల్లో కూడా ఒక ఇవ్వాలనే ఉద్దేశంలో ముగ్గురు వేయడం జరిగింది. ప్రమాణ స్వీకారం చేసుకోవడం జరిగింది. ఒకసారి గట్టిగా మనం అందరూ కూడా అభినందనలు తెలియజేస్తాం. ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశయాలకు తగిన విధంగా అన్నా క్యాంటీన్ ని పరిశుభ్రంగా పేదలకు సేవ చేసే కార్యక్రమంలో భాగస్వాములై ప్రజలందరికీ కూడా అంకిత భావంతో పనిచేస్తామని, ఎటువంటి లాభాపేక్ష లేకుండా నిస్వార్థంతో సేవ చేస్తామని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తాం. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం.